చంద్రబాబు నాయుడు గారు అనబడే మర్రి చెట్టు నీడ కింద నారా లోకేష్ అనబడే వాళ్ళ కుమారుడు ఉన్నంత వరకు ఆయన నాయకుడిగా ఎదగలేరు. ప్రజాగలమని ఒక పాదయాత్ర చేసినంత మాత్రాన ప్రజానాయకుడు కాలేరు. వచ్చే ఎన్నికలకు చంద్రబాబు నాయుడు గారి వయసు రాజకీయంగా అయిపోతుంది కదా. మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి? లోకేష్కి ప్రియారిటీకి ఇవ్వకుండా జనసేన అధ్యక్షుడికి ప్రియారిటీ ఇచ్చుకుంటూ వెళ్తే అది టీడీపీ బలహీనపడుతుంది కదా. టీడీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేనను ముందుకు తీసుకెళ్తుంది కదా. లోకేష్కి ప్రియారిటీ ఇచ్చి లోకేష్ నాయకత్వానికి అగ్రతాంబూలం ఇస్తేనే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు బాగుంటుంది అని ఆ పార్టీ ఆస్థాన మీడియా ఓనర్ తాజాగా వీకెండ్ కమెంట్స్ రాసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి కరుడు కట్టిన వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ సోషల్ మీడియాలో కూడా నారా లోకేష్ గారిని సీఎం చేయాల్సిన అవసరం ఉంది, చంద్రబాబు గారు ఉన్నప్పుడే సీఎం చేసి వెనక నుండి చంద్రబాబు నాయుడు గారు నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి, మళ్ళీ 29 ఎన్నికలప్పుడు కనుక అటు ఇటు ఏమైనా అయినా లేకుంటే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీని ఏమన్నా చేసినా వాళ్ళతో బీజేపీతో కలిసి ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు చీల్చుకుంటూ వెళ్తూ ఉంటారు. అటువంటి పరిణామాలు ఏం జరిగినా అప్పుడు చంద్రబాబు గారు యాక్టివ్గా ఉండరు, తన ఏజు సహకరించదు, ఇక నారా లోకేష్కి ఒక పెద్ద దిక్కు లేకుండా పోతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీలో కూడా ఆ అభిమానులలో వాళ్ళ కార్యకర్తల్లో కూడా ఒక చర్చ జరుగుతోంది. ఏ మాటకు ఆ మాట, కానీ ఇది అర్థవంతమైన చర్చని, డెఫినెట్లీ అర్థవంతమైన చర్చని. వాళ్ళ పార్టీ వ్యూ పాయింట్లో వాళ్ళ పార్టీ ఫీచర్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒకసారి కాదు 1000 సార్లు చెప్పింటాం, జనసేన పార్టీ బలపడుతుంది అంటే టీడీపీ బలహీనపడుతుందని. ఇప్పుడు బీజేపీ జనసేన అధ్యక్షుడిని ముందు పెట్టి టీడీపీని బలహీనం చేసే ప్రయత్నమే చేశారు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకున్న ఓటు బ్యాంకుని వీళ్ళు కట్టు కదిలించలేరు. అలా కట్టు కదిలించాలని చెప్పి వీళ్ళు అస్త్రశస్త్రాలు వాడితే ఏం వాడినా అది ఏమైనా కాస్తో కూస్తో 1000 కట్టు కదిలితే అది వెళ్ళి కాంగ్రెస్ వైపు వెళ్తా, కానీ వీళ్ళ వైపు రాదు. సో జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు రాజకీయంగా బలహీనం చేయడం అది సాధ్యం కాని పని. సో బై డిఫాల్ట్గా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్గా ఇంక ఇన్యాక్టివ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏజ్ ఫ్యాక్టర్. ఇంకా నారా లోకేష్ కొత్త ఆయన, ఆ పార్టీలో కూడా ఆయనకు పెద్ద మద్దతు ఉండకపోవచ్చు. కాబట్టి టీడీపీని వీక్ చేసి మనము ఒక ఫోర్స్గా ఎమర్జ్ అవ్వాలని జనసేన బీజేపీ ప్లాన్. సో దీన్ని తిప్పికొట్టాలి అంటే, టీడీపీని స్ట్రాంగ్గా అలాగే ఉంచుకోవాలి అంటే నారా లోకేష్కి నాయకత్వం ఇవ్వడమే కరెక్ట్ అనే చర్చ టీడీపీలో అయితే బయలుదేరింది. బట్ ఇప్పుడు నారా లోకేష్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయా అని అంటే ఉన్నాయి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలంటే టీడీపీకే 134 మంది ఉన్నారు, ఒక 88 మంది అయితే సరిపోతారు. సో ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన కూర్చోబెట్టడానికి నాకు తెలిసి ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చు, కూర్చోబెట్టచ్చు. ఒకవేళ నెక్స్ట్ అడ్డంకులు లేకుంటే ఇబ్బందులు స్టార్ట్ అయితే ఆ తర్వాత స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు? తనను కూర్చోబెడితే తన నాయకత్వానికి మేము అంగీకరించము అని జనసేన బీజేపీ కూటమి నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. సరే, బయటకు వెళ్తే అప్పుడు గవర్నమెంట్కి ఏమైనా ఇబ్బంది? లోకేష్ నాయకత్వానికి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు సైలెంట్ ఉంటారా? ఉండరు. ఒకటి కేసులతో భయపెట్టడం చేస్తారు, లేదా లోకేష్ నాయకత్వం మీద టీడీపీలోనే ఏమన్నా వ్యతిరేకత ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఆ నాయకత్వాన్ని లేకుంటే ఆ పార్టీలో ఉన్న అసంతృప్తులను వాళ్ళు వాళ్ళ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఒకటి కేసులు, ఒకవేళ జనసేన బీజేపీ బయటకు వెళ్ళిపోయి టీడీపీ ఒకటే ప్రభుత్వాన్ని కనుక లీడ్ చేసే పరిస్థితి వస్తే మొదట వాళ్ళని వెంటాడేది కేసులు. అవి ఒకవైపు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తులకు గాలం వేస్తారు. అండ్ తెలుగుదేశం పార్టీకి కొంతమంది పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళ దన్ను ఉంటుంది కాబట్టి దాన్ని టార్గెట్ చేసి అటువంటి వాళ్ళను సైలెంట్ చేయడమో లేకుంటే వాళ్ళను బీజేపీ జనసేన వైపు లాగేయడమో, కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇటువంటి ప్రయత్నాలన్నీ ఖచ్చితంగా చేస్తారు, డౌట్ అయితే అక్కర్లేదు. మరి ఇవన్నీ నిలబడి లోకేష్ నాయకత్వం తట్టుకొని నిలబడగలుగుతుందా అని అంటే మళ్ళీ డెఫినెట్లీ కాలమే సమాధానం చెప్పాలంత ఈజీగా ఉండదు. సో చంద్రబాబు గారికి ఇవన్నీ తెలియక ఏముండదు.
కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నామే, ఈ అంశాలు ప్రధానంగా ఆయన ఆపచ్చు. కేసులను లేకపోతే ఇంకేమైనా పార్టీని చీల్చడమను, రకరకాల భయాలు ఆయనను వెంటాడొచ్చు. అందుకని చెప్పి ఇక మరి కొంతకాలం పాటు వేచి చూసే ధోరణి ఆయన అవలంబించవచ్చు. ఆయన వేచి చూసే ధోరణి అవలంబిస్తూ ఉంటే ఇటు జనసేన అధ్యక్షుడేమో ఆయన పార్టీని చాపకేద నీరులా స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వైసీపీ నుంచి కొందరిని కీలకమైన వాళ్ళను ఆ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. టీడీపీలో ఉన్న వాళ్ళను కొందరిని చేర్చుకుంటున్నారు. ఆయన బలపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనకు స్పేస్ ఇచ్చి ఆయనకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు చంద్రబాబు గారు. అది వాళ్ళ కొడుకు నాయకత్వానికి ఎప్పటికైనా అడ్డంకే. కానీ చంద్రబాబు గారు ఎక్కడో పూర్తిగా బెండ్ అయిపోతున్నారు. ఆ బెండ్ అయిపోతున్న దాన్ని బేస్ చేసుకొని జనసేన బీజేపీ కూడా వాళ్ళ రాజకీయ చతురతకి పదును పెడుతూ ఉన్నారు. ఇప్పుడు జనసేన అధ్యక్షుడిని ఒప్పించి నారా లోకేష్కి బాధ్యతలు అప్పగిద్దాము అని చెప్పి కనుక చంద్రబాబు గారు భావిస్తే డెఫినెట్లీ అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఆయన అప్పటికప్పుడు ఒప్పుకున్నట్లు నటించిన తర్వాత ఆయన వెనక బీజేపీ అనే పెద్ద పార్టీ కోఆర్డినేషన్ ఉంది కాబట్టి ఆ తర్వాత లోకేష్ నాయకత్వం మీద కూర్చున్న తర్వాత ఎలాంటి రాజకీయాన్ని అయినా బీజేపీ వాళ్ళు నడిపించవచ్చు. వెరసి మొత్తం మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లకు నారా లోకేష్ని నాయకత్వ స్థానంలో కూర్చోబెట్టాలంటే చంద్రబాబు సార్కి ఇప్పుడు మనం మాట్లాడుకున్న కొన్ని అడ్డంకులు అయితే ఉంటాయి. ఏమైనా పర్వాలేదు, తట్టుకొని నిలబడగలుగుతామంటే ఈ పార్టీ కూర్చోబెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు చంద్రబాబు గారి మీన్ వైల్ ఇవన్నీ ఆయనకు తెలిసి ఉంటే ఏం ఆలోచిస్తుంటారు? జనసేన అధ్యక్షుడిని ఏమైనా ఒప్పించగలుగుతామా? బీజేపీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓకే, కానీ జనసేన అధ్యక్షుడిని మనతోనే అట్టి పెట్టుకోగలుగుతాము. జనసేన అధ్యక్షుడిని మనతోనే అట్టి పెట్టుకోగలిగితే ఇక అవసరం లేదు, లోకేష్ నాయకత్వ స్థానం మీద కూర్చోబెట్టచ్చు. దానికి ఆయన్ని ఒప్పించే దిశగా చంద్రబాబు గారు ప్రయత్నాలు చేస్తే చేయొచ్చు. అండ్ జనసేన టీడీపీతోనే కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చిన మనలా 21 కాదు, వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ అడుగుతారు. అలా ఎక్కువ సీట్లు ఇచ్చినా టీడీపీ బలహీనపడమే. మరి ఫైనల్గా చంద్రబాబు గారి ముందు ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటి? వాళ్ళ కార్యకర్తల కోరిక తీరాలంటే జనసేన బీజేపీని పట్టించుకోకుండా లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెట్టడం, నెక్స్ట్ ఎన్నికల వరకు ఏదే విధంగా ముందుకు నడిపించి ఒక రకంగా ఆయన నాయకత్వానికి పరీక్ష పెట్టడమే. ఇంతకుమించి వేరే ఆప్షన్ కూడా లేదు. ఆయన ముఖ్యమంత్రి చేయాలి అంటే మిగిలిన 2 పార్టీలను కన్విన్స్ చేసి చేయడం ఇంపాసిబుల్. మీరు రాసి పెట్టుకోండి. అని మేము లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించము అని చెప్పే దాంట్లో భాగంగానే జనసేన అధ్యక్షుడు పదే చంద్రబాబు గారిని పొగుడుతూ పోతున్నారు. ఏం పొగిడినా ఎంత చేసినా నెక్స్ట్ ఎన్నికల వరకు చంద్రబాబు గారు రాజకీయంగా కనిపించరు. అయినా కూడా ఎందుకు పొగుడుతున్నారంటే మేము చంద్రబాబు గారికి అయితే మద్దతు ఇస్తాం కానీ వాళ్ళ కొడుకు కూడా ఊడిగం చేస్తామా అని భవిష్యత్తులో విమర్శించడానికి ఒక లైన్ రెడీ చేసి పెట్టుకుంటున్నారు ఈయన. సో అటు చంద్రబాబు గారేమో ఒక రకమైన అభద్రతా భావంలో ఉన్నారు. టీడీపీ క్యాడర్ ఏమో జనసేన అధ్యక్షుడికి ప్రియారిటీ ఇవ్వడం వాళ్ళకి నచ్చట్లేదు. అండ్ నారా లోకేష్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే బాగుంటుంది అనేది వాళ్ళ ఆలోచన. వెరసే మరి చంద్రబాబు గారు ఏం ఆలోచిస్తున్నారో కానీ మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు అయితే మారుతాయనిపిస్తుంది.